Good evening, everyone. Thank you very much. So, wish you a very happy Republic Day. This is going to be very hardcore training session, teaching session. Andukane we have invited only serious business owners here. I'm going to talk about three things here. ఏ పని చేసినా దాని ఆబ్జెక్టివ్ ఏంటి, ఆ పని ఎలా చేయాలి, అండ్ తప్పులు ఏం చేస్తాం మామూలుగా, ఎందుకు తప్పులు దొరుకుతున్నాయి. చాలా మంది అందరూ ఈక్వల్గా గ్రో అవ్వట్లేదు, రైట్? వి ఆల్ నో దట్. సో ఐ వెంట్ డైమండ్ ఇన్ 4 years అండ్ నాతో పాటు బిజినెస్ చేసి నాతో పాటే స్ట్రగుల్ అయ్యి నాకంటే ఎక్కువ టైం ప్రాబ్లీ 7, 8, 9, 10 years బిజినెస్ని ట్రై చేసి వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ నేను ఆ డిఫరెన్స్ మీకు చాలా సటిల్ డిఫరెన్స్, వెరీ సటిల్ డిఫరెన్స్, అంటే వెరీ ఫైన్ డిఫరెన్స్, అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. పెన్ పేపర్ నోట్స్ ఏమన్నా ఉంటే డెఫినెట్గా కొత్తగా డిస్ట్రిబ్యూటర్స్ అయిన వాళ్ళు, కొత్తగా బిజినెస్ సైన్ చేసిన వాళ్ళు, మీరందరూ మేక్ షూర్ దట్ యూ టేక్ సమ్ నోట్స్. అండ్ ఎంతమంది ఇక్కడ రీసెంట్గా లాస్ట్ 3 to 6 months లోపల బిజినెస్లో సైన్ చేసిన వాళ్ళు ఉన్నారు? వెరీ న్యూ ఇన్ టు ద బిజినెస్. కెన్ యూ ఆల్ స్టాండ్ అప్? All the new people in the business, new joinees into our business. Hearty congratulations. Very big round of applause to them. ఈరోజు యాక్చువల్గా నేను మీ స్టోరీ చెప్పబోతున్నాను. మీ యొక్క సక్సెస్ స్టోరీని నేను బోర్డు మీద ప్రజెంట్ చేయబోతాను. ఓకే, ఇప్పుడు మీరందరూ న్యూగా వచ్చినారు. అఫ్ కోర్స్ 2 years నుంచి ఉన్న వాళ్ళు కూడా ఇంకా న్యూగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఓకే, బట్ వీళ్ళనే ఎందుకు నేను లేపానంటే వీళ్ళ మైండ్స్ ఇంకా కొంచెం ఫ్రెష్గా ఉంటాయి అండ్ బాగా సెన్స్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పబోతున్న ప్రతి ఒక్క అంశంని మీరు అటెన్షన్ పే చేసి అనలైజ్ చేసుకుని, ఓహో ఇది ఇట్లా చేయాలి, ఓహో ఇది తప్పు నా దగ్గర జరుగుతుందని నేను చెప్తానంగానే మీకు అర్థమైపోతుండాలి. నేను చెప్తా అంటాను, ఆ మొమెంట్లోనే యూ షుడ్ బి ఏబుల్ టు గెట్, ఓహో దిస్ అ మిస్టేక్ ఐఎమ్ డూయింగ్. I mean, objective is 1-2 years time lo we are planning to grow very big in the business. Chalo, first objective enti, why are we into this business? ఎందుకు మనం ఈ బిజినెస్ ని బిల్డ్ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం? ఎందుకు, వై దిస్ బిజినెస్? ఆబ్జెక్టివ్ ఏంటి? బిజినెస్ లో మీరు ఏం చేయాలి? వై? ఎక్స్ట్రాఆర్డినరీ లైఫ్. ఇంకా కమ్ అగైన్, ఫాస్ట్. ఫ్రీడమ్, మనీ ఎలా వస్తుంది? వై ఏం చేయాలి మీరు? ఆబ్జెక్టివ్ ఏంటి? మీ ఆబ్జెక్టివ్ ఏంటి? బిజినెస్లో మీరు ఏమి చేస్తే, అఫ్ కోర్స్ మీరు చెప్తాందంతా కూడా ఎండ్ రిజల్ట్స్ చెప్తున్నారు. యు ఆర్ టెలింగ్ ద రివార్డ్స్. డైమండ్ సమ్మన్ టోల్ డైమండ్. ఏంటి డైమండ్ అంటే? ఇప్పుడు ఇందాక మీరు ఏం చెప్పారు? ఏం కావాలి బిజినెస్లోంచి అంటే సక్సెస్ఫుల్ కావాలి, టైం ఫ్రీడమ్ కావాలి, ఇంకొకటి ఏదో కూడా చెప్పారు, ఫ్రీడమ్ అండ్ డ్రీమ్స్ నిజం చేసుకోవాలి, అన్నీ చెప్తున్నారు. యూఆర్ టెలింగ్ అబౌట్ ద రివార్డ్స్, రైట్? ఏదో అయితే అవన్నీ వస్తాయి. ఓ డైమండ్ అనే నేను చెప్పాను. వాట్ విల్ గివ్ యూ ఆల్ దిస్? ఏమి అయితే మీకు మీరు బిజినెస్ ద్వారా ఏమి ఎస్టాబ్లిష్ చేస్తే మీరు చెప్తున్న ఫలితాలన్నీ పొందుతారు. యూ నీడ్ టు బిల్డ్ సంథింగ్ కాల్డ్ అన్ ఆర్గనైజేషన్. బేసిక్స్ నేర్చుకోండి, బేసిక్స్ తెలుసుకోండి. ఈరోజు నేను చెప్పబోయేది మొత్తం బేసిక్ స్టఫ్. ఎందుకు చెప్తున్నా అంటే ఏమి చేస్తే మనకు ఏమొస్తుంది అనేది కూడా మనం తెలుసుకోకుండా చేస్తూ వచ్చినాం. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ తప్పులుగా నేను చెప్పడం లేదు, బట్ టర్మినాలజీ యూఆర్ ఆల్ ఆంటర్ప్రెన్యూర్స్, యూఆర్ బిజినెస్ ఓనర్స్. ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టిన వ్యక్తులు. మీరు ఒక వ్యాపార సామ్రాజ్యం స్థాపిస్తే ఆ సామ్రాజ్యం, ఏదైతే వ్యాపారం మీరు విస్తరిస్తారో, ఎక్స్పాండ్ చేస్తారో, అది మీకు ప్రతిఫలంగా ఈ ఫ్రీడమ్ని ఇస్తుంది, ఈ లగ్జరీస్ని ఇస్తుంది. అది ఇస్తూ పోతుంది. మీకు అర్థమైందా? నాకు ఫ్రీడమ్ కావాలి, నాకు మనీ కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, బాగుంది. బట్ మీరు ఏమి చేయాలి? యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ సంథింగ్ కాల్డ్ ఆర్గనైజేషన్. ఇది మైండ్లో పెట్టుకోండి. అందరూ సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్ చేసిందే మనం చేస్తున్నాము. అంబానీ ఎస్టాబ్లిష్డ్ అన్ ఆర్గనైజేషన్ కాల్డ్ రిలయన్స్. బిల్ గేట్స్ ఎస్టాబ్లిష్డ్ అన్ ఆర్గనైజేషన్ కాల్డ్ మైక్రోసాఫ్ట్. మీ పేరు XYZ ఏమని అనుకోండి, యూ గాట్ ఎస్టాబ్లిష్ అన్ ఆర్గనైజేషన్. ఏంటి? పేరులోనే ఉంది. ఆర్గనైజేషన్ అంటే ఏంటి? ఆర్గనైజ్డ్గా ఉండేది ఆర్గనైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్, మీకు తెలిసిన గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉంటాయి. దోస్ ఆర్ కాల్డ్ ఆర్గనైజేషన్స్. ఏం జరుగుతుంది అక్కడ? దాంట్లో మీరు ఒక ఎంప్లాయీ అనుకోండి,
దానికి ఒక హెరార్కీ ఉంటుంది, దానికి దాంట్లో కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు, కొంతమంది అదొక సిస్టమ్. ఇట్స్ బేసికలీ కాల్డ్ ఎ సిస్టమ్. ఆ సిస్టమ్ ఎట్ట వర్క్ అవుతుందంటే ఆ సిస్టమ్ దాంట్లో ఒక మనిషి మీద ఆధారపడదు. మీరు ఎంప్లాయీ అనుకోండి, ఒకవేళ టీటీడీలో చాలా మంది ఫీల్ అవుతా అంటారు అనమాట, నేను లేకపోతే ఆఫీసే లేదని. ఏం నష్టం లేదు. మీ ఆఫీస్ అట్ట ఫీల్ కాదు, మనం ఫీల్ అవుతాము. మీరు పోకపోయినా ఆ సిస్టమ్ రన్ అయిపోతుంది. నిజమా? గత ఎన్ని ఏళ్ళుగా ఉందో నాకు తెలియదు టీటీడీ, ప్రాబబ్లీ 50 or 100 years, ఐ డోంట్ నో. ఎనీ ఆర్గనైజేషన్ యూ టేక్, టైం టెస్టెడ్ అయిపోయి ఉంటుంది, ఒక సిస్టమ్ ఎస్టాబ్లిష్ అయిపోయి ఉంటుంది. ఒక్క మనిషి మీద అది డిపెండ్ కాదు, అది మీ మీద కూడా డిపెండ్ కాదు. అది మీరు ఆర్గనైజేషన్ ఓనర్ ఎస్టాబ్లిష్ చేసినా కూడా మీ మీద డిపెండ్ కాదు, అట్లా రన్ అయిపోతుంది సిస్టమ్. దట్స్ ద పవర్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ త్రూ ఏ సిస్టమ్. ఈరోజు మన ఆబ్జెక్టివ్ కూడా అదే. అంటే బేసికల్గా చెప్పాలంటే మనమున్నా మనం లేకపోయినా, మనం దాని కోసం తప్పించకపోయినా, మనం దాన్ని ఐ మీన్ వర్క్ చేసినా చేయకపోయినా, మన ప్రెజెన్స్లో అయినా యాబ్సెన్స్లో అయినా, అంటే దట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ సెక్యూర్డ్ థింగ్స్ యూ కెన్ డూ ఇన్ యువర్ లైఫ్ ఈస్ బిల్డింగ్ అన్ ఆర్గనైజేషన్. ఏదన్నా మీరు ఒక అద్భుతమైన పని చేస్తున్నారంటే ఆర్గనైజేషన్ బిల్డ్ చేయడం. ఈ బిజినెస్లో మనం ఎందుకున్నాము, ఈ బిజినెస్లో మన ఆబ్జెక్టివ్ ఏమిటంటే మీ మైండ్లో ఈ వాటికి పడిపోవాలా. 2 to 5 year ప్లాన్ అంటారు ఆమ్వే బిజినెస్లో. ఆ 2 to 5 year ప్లాన్లో మీకు చూపించే డైమండ్ అంటే, వాట్ ఈస్ డైమండ్? డైమండ్ ఈస్ నథింగ్ బట్ ఎ బిగ్ సెక్యూర్డ్ సాలిడ్ ఆర్గనైజేషన్. ఇది మీకు అర్థం అవ్వాలి. ఓకే, నౌ హౌ టు బిల్డ్ దట్ ఆర్గనైజేషన్. ఆబ్జెక్టివ్ అర్థమైపోయింది మనకు, హౌ టు బిల్డ్ దట్ ఆర్గనైజేషన్. నాకు ఇప్పుడు నా ఆబ్జెక్టివ్ అంతా మీ మైండ్ని ఛానలైజ్ చేద్దామని. ఓకే, ఎలిమినేట్ చేసుకుంటూ ఒక్కొక్క క్యాన్సర్నే మీ మైండ్లో నాటాలి, ఒక్కొక్కటి అనమాట. ఒకే జవాబు రావాలి ఈరోజు నుంచి. ఆబ్జెక్టివ్ ఏంటి? ఆర్గనైజేషన్ బిల్డ్ చేయాలి. మనం ఏమి చేస్తే ఆర్గనైజేషన్ వస్తుంది? 4 basics చేస్తే ఆర్గనైజేషన్ వస్తుంది. 4 basics ని రిపీటెడ్గా చేసిన వ్యక్తికి ఆర్గనైజేషన్ వస్తుంది. సింపుల్. ఇప్పుడు ఈ హోల్ మీటింగ్ ఈజ్ అబౌట్ ద 4 basics. ఎందుకంటే ఇందాక మనం అనుకున్నాం మాకు ఫ్రీడమ్ కావాలి, అది రివార్డ్. దేనికి రివార్డ్? ఆర్గనైజేషన్ బిల్డ్ చేసినందుకు. నౌ రెండో స్టెప్కి వచ్చినాం. ఆర్గనైజేషన్ ఎట్లా బిల్డ్ అవుతుంది? ఆర్గనైజేషన్ ఈజ్ ఆల్సో ఏ రివార్డ్ 4 basics చేసినందుకు. అర్థమవుతుందా? సో అన్ని మీరు బ్యాక్ టు బేసిక్స్ ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, మొత్తము బేసిక్కే. ఎంత సూపర్బ్ హౌస్ చూసినా అల్టిమేట్గా ఇటుకనే. అది నిజమేనా? మనం ఇటుకని ఇగ్నోర్ చేస్తాము. వీ విల్ బి థింకింగ్ అబౌట్ సో మెనీ అదర్ కాంప్లికేటెడ్ థింగ్స్, బట్ ఎంటైర్ స్ట్రక్చర్ ఇస్ మేడప్ ఆఫ్ దట్ బ్రిక్, రైట్? సో ద బేసిక్. ఇప్పుడు ఈ ఎంటైర్ 1-2 hour మీటింగ్ ఈస్ గోయింగ్ టు బి అబౌట్ మాస్టరింగ్ దోస్ బేసిక్స్. ఎక్కడైనా సరే 2 విధానాలు ఉంటాయి బిజినెస్ని బిల్డ్ చేసేందుకు, మన బిజినెస్ని బిల్డ్ చేసేందుకు 2 విధానాలు. మొదటి వచ్చి రైట్ వే, ఇంకొకటి ఓన్ వే, మీ పద్ధతి. రాంగ్ వే అని నేను చెప్పను, మీకు తెలివి ఉంటే వాటికి అర్థమైపోయింది. అలా ఒకటి రైట్ వే, 2 మీ వే. ఇక్కడ ఎంతమంది ఉన్నారో అన్ని వేస్లో బిల్డ్ చేస్తుంటారు. అదే సమస్య అనమాట. మేము ఏమో సార్ భలే కష్టపడినామని. రైట్ వే ప్రాబబ్లీ వాళ్ళ తప్పు కూడా అయిండదు, ఎందుకంటే వాళ్ళకి ఎవరైనా ట్రైన్ చేసి ఉండకపోయి ఉండొచ్చు. సో ఈ హాల్లో కూర్చున్న వాళ్ళందరూ యూఆర్ గోయింగ్ టు గెట్ ద రైట్ వే రైట్ నౌ, హౌ టు బిల్డ్ ద బిజినెస్ ఇన్ ఎ రైట్ వే. ఓకే, ఎలిమినేటింగ్ ఆల్ ద మిస్టేక్స్. అండ్ అవర్ ఆబ్జెక్టివ్ ఇస్ టు బికమ్ ఏ మాస్టర్. ఈ బేసిక్స్ని మాస్టర్ చేయడం ఎట్లా? అండ్ మాస్టర్ అనే పదం ఈ మధ్య కాలంలో ఎక్కడ విన్నాం ఎక్కువ? సచిన్ టెండూల్కర్ దగ్గర. నిజమే కదా? రిటైర్మెంట్ కానీ సచిన్ ఆడుతున్నప్పుడు మాస్టర్ బ్లాస్టర్ అనేసి. మాస్టర్ అంటే ఏమి? బేసికల్ మీనింగ్ ఆఫ్ మాస్టర్. ఎందుకు సచిన్ని మాస్టర్ అన్నారు, మిగతా వాళ్ళని ఎందుకు అనలేదు? ఏం సార్? ఎక్సలెంట్గా చెప్పారు సార్. ఏ బాల్ ఎట్లా వేసినా కొట్టేస్తాడు. అఫ్ కోర్స్ తను కూడా అవుట్ అవుతాడు, బట్ బేసికల్గా చెప్పాలంటే ఒక విధంగా హీ మేక్స్ ద గేమ్ లుక్ సింపుల్, అంతకుమించి ఏం లేదు. ఇది డెఫినేషన్ ఆఫ్ ఎ మాస్టర్. అంటే మాస్టర్ అంటే ఏమంటే అలా ఓకగా ఆడినట్టు ఉంటుంది. నిజమేనా? కష్టపడి ఆడినట్టు చాలా మంది. దట్ ఈస్ వై ఈస్ కాల్డ్ ఎ మాస్టర్. యాక్చువల్ సచిన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఎన్ని వందల వేల మంది క్రికెటర్స్ అయినారు, క్రికెట్ ఫీల్డ్ని ప్రొఫెషన్గా తీసుకున్నారు ఈరోజు చాలా మంది. బికాస్ హీ మేడ్, ఐ మీన్ అన్ని కంట్రీస్లో జరగలేదు అది. బికాస్ సచిన్ ఇండియాలో ఉన్నాడు, సచిన్ని చూసి అరే మనం కూడా చేయగలము. ఎందుకంటే వామ్మో ఇట్ట చేయాలని అన్నట్టు ఫీల్ కాలే ఎవరు, అవునా? ఈ మేడ్ ద థింగ్స్ లుక్ సో సింపుల్. దట్ ఈస్ వాట్ ఎ మాస్టర్ డస్. ఇప్పుడు నేను చెప్పే 4 basicsని మీరు మాస్టర్ అయినారంటే యు ఆర్ గోయింగ్ టు గెట్ ఎ బ్యూటిఫుల్ ఆర్గనైజేషన్. యు ఆర్ గోయింగ్ టు బి కాల్డ్ ఎ డైమండ్. 3 years 4 years 5 years ఐ డోంట్ నో, యూ విల్ బి కాల్డ్ ఎ డైమండ్ వన్ డే. ఏదో ఒక రోజు మిమ్మల్ని డైమండ్ అని పిలుస్తారు
ఈ బిజినెస్లో కానీ పీపుల్ కానీ అబ్బా ఆయన డైమండ్ అంట బాని ఆ రోజు బేసికల్గా యాడ్ నుంచి మొదలవుతుంది అంటే ఈ రోజు నుంచి మీరు మాస్టరీ కోసం వర్క్ చేయడం బట్టి మొదలు పెడుతుంది. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద బేసిక్స్. ఓకే, ఇప్పుడు నేను చెప్పబోయేది మొత్తము ఇందాక చెప్పాను కదా, ఇందాక కొత్తగా బిజినెస్లో స్టార్ట్ అయినారని వాళ్ళందరూ స్టోరీ, వాళ్ళ ఆర్గనైజేషన్ ఎట్లా బిల్డ్ అవుతుంది, వాళ్ళు ఎక్కడ తప్పులు చేసే ఆస్కారాలు ఎక్కువ ఉన్నాయి, ఈ రూట్స్ మొత్తం చూస్తాం. అండ్ వాళ్ళకు ఒక నామకరణం కూడా చేస్తాం, ఎందుకంటే అన్ని పేర్లు మనము అడగలేము కాబట్టి మీ పేరేమని వాళ్ళందరికి కలిపి ఒక పేరు పెడతాం. నీబో నచ్చలేదనేక లేదు, ఇదే పేరు నేనే పెడుతున్నా. NIBO నిబో అంటే న్యూ IBO. హ్యాపీనా? ఓకే, అయితే ఓకే. NIBO న్యూ ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్. నేను కూడా IBOనే, నాకు మళ్ళీ పేరు పెట్టదు మీరు. ఓకే, నేను డైమండ్ EDC. ఓకే, మా పేర్లు మేము తెచ్చుకున్నాము, మీకు ఇప్పుడు నీబో మాత్రమే ఉంది. ఓకే, నీబోలోంచి హౌ టు ఫ్రమ్ ఎ నీబో హౌ టు బికమ్ ఎ డైమండ్, రైట్, త్రూ ద బేసిక్స్. ఫస్ట్ బేసిక్, 4 బేసిక్స్ చెప్తున్నారు కదా. ఫస్ట్ బేసిక్ ఏంటి? ఫస్ట్ బేసిక్ లిస్ట్. ఇప్పుడు నేను చెప్తానంతా కూడా లాంచింగ్ యువర్ ఫ్యూచర్ అనే బుక్లో, బ్రిట్ వాల్వర్డ్ రికమెండెడ్ బుక్లో ఉంది. దాంట్లో ఉండేదే నేను ఫిల్టర్ చేసి మీకు చెప్తున్నాను. అండ్ ఏ కంట్రీకి వెళ్ళి అడిగినా కూడా, మీరు జపాన్ వెళ్ళి, US వెళ్ళి, ఎక్కడ అడిగినా కూడా దే విల్ జస్ట్ షో ఎట్లా ఈ బిజినెస్ని బిల్డ్ చేయాలంటే దే విల్ షో దిస్ బుక్. ఈ బుక్ మీ చేతిలో లేకుండా, లాంచింగ్ యువర్ ఫ్యూచర్, దీంట్లో ఏ పేజ్లో ఏముంది, దీన్ని మాస్టర్ చేయకుండా మీరు యూ కెనాట్ ప్రొసీడ్ ఫర్దర్ ఇన్ ద బిజినెస్, రైట్? సో లిస్ట్ బిల్డింగ్. ఇప్పుడు సేమ్ లిస్ట్ బిల్డింగ్ అన్నప్పుడు దీంట్లో మనం 3 విషయాలు మాట్లాడుకుంటాం. ఆబ్జెక్టివ్ ఏంటి, ఎందుకు లిస్ట్ బిల్డ్ చేయాలి, 2 ఎలా బిల్డ్ చేయాలి లిస్ట్, 3 తప్పులు ఏం జరుగుతాయి, లిస్ట్ బిల్డింగ్లో తప్పులు ఏం జరుగుతాయి. చెప్పండి. ఫస్ట్, నేను చెప్పింది నాకే చెప్తున్నారు, టు గెట్ అన్ ఆర్గనైజేషన్. నో ప్రాబ్లం, కరెక్టే సార్, మీరు చెప్పింది అన్ని రైట్ ఆన్సర్లే, డోంట్ వరీ. చెప్పండి. లిస్ట్ ఈస్ రా మెటీరియల్. ఇంకా ఆబ్జెక్టివ్ ఏంటి, మనం లిస్ట్ రాయమంటున్నాం, పేర్లు రాయమంటున్నాం కదా. టు షో ద ప్లాన్, నాట్ టు ఫర్గెట్. మనం మర్చిపోతామేమో, పేర్లు రాయకపోతే మనుషుల పేర్లు మర్చిపోతామేమో అని పేర్లు రాయాలి, అది. ఓకే, ఇంకా లిస్ట్లోనే మన బిజినెస్ ఉంది. ఇంకా ఏమది? ఓకే, మీరు చెప్పిన అన్నీ కూడా ఇంచుమించు ఓకే. బట్ ఆబ్జెక్టివ్ అనేది నేను ఇందాక చెప్పాను కదా, ఒకటే ఉండాలి, ఒక సింగిల్ లైనర్. ఏదైనా ఒక 1 లైనర్ ఉండాలంటే రైటింగ్ ఉండండి. ఇప్పుడు నేను చెప్పేటప్పుడు మెల్ల అవుద్దు, ఓకే, మీకు టైం ఇచ్చినప్పుడు చెప్పండి. ఆబ్జెక్టివ్ ఆఫ్ రైటింగ్ ఎ లిస్ట్ ఆఫ్ నేమ్స్ ఈస్ టు ఎలిమినేట్ పీపుల్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ నేమ్స్ సో దట్ యూ విల్ గెట్ టు నో యువర్ కైండ్ ఆఫ్ పీపుల్. అంటే గెట్టింగ్ పీపుల్ ఇన్ టు ద లిస్ట్ ఈజ్ టు గెట్ పీపుల్ అవుట్ ఆఫ్ ద లిస్ట్. మీకు 2 విషయాలు ఎడా ఇదే మాస్టరీ అంటే అర్థం చేసుకోండి. నేను 2 విషయాలు చెప్పినా ఇక్కడ. లిస్ట్ రాసేది దేనికంటే, లిస్ట్ నుంచి పేర్లు తీసేందుకు. వినేకి విచిత్రంగా ఉన్న అద్భుతమైన కాన్సెప్ట్ ఇది. మీరు పేర్లే రాయకపోతే ఎవరి పేరుని బయటకు తెలియని ఎడ తెలుస్తుంది? యాక్చువల్గా బయట ఉండాల్సిన వ్యక్తి. మీకు అర్థమైందా? జల్లెడ పట్టడం అంటారు, ఫిల్టరేషన్ ప్రాసెస్ ఏమని అనుకోండి. సో జల్లెడలో ఇట్లా వేసినప్పుడు పైన కొన్ని తేలుతాయి, కింద కొన్ని పోతాయి. పైన ఉండేది వాట్ ఎవర్, ఆ కాన్సెప్ట్ని బట్టి పైన ఉండేది మనకు వాల్యుబుల్ అనుకుందాం. ఓకే, మనం కింద పోయిన వాళ్ళతోనే మాట్లాడుతుంటే అసలు నువ్వు జల్లెడే పట్టలేదు అనుకో, నువ్వు కింద ఉండాల్సిన బేసిక్ క్యారెక్టర్తో మాట్లాడుతున్నావు. వాళ్ళలో ఈ బిజినెస్ సంబంధించిన క్వాలిటీస్ ఉండకపోయి ఉండొచ్చు. యూ డోంట్ నో దట్, రైట్? కాబట్టి ఫస్ట్ మేక్ షూర్ దట్ యూ రైట్ ఎ లిస్ట్. ద ఆబ్జెక్టివ్ ఈస్ టు గెట్ పీపుల్ అవుట్ ఆఫ్ ద లిస్ట్. ఫర్ దట్ యూ నీడ్ టు ప్రిపేర్ ఎ లిస్ట్. నాకు బాగా గుర్తు, లిస్ట్ ప్రిపేర్ చేయమని మా అప్లైన్ నీట్గా ఇదే ఇంపార్టెన్స్ అంతా చెప్పి దీంట్లో పర్ల్స్ అని ఉంటాయి. హౌ డూ యూ ప్రిపేర్ ఎ లిస్ట్, ఎలా ప్రిపేర్ చేస్తాం, 2వ స్టెప్. దీంట్లో కీ గ్రోయింగ్ లీడర్స్, యూ షుడ్ మేక్ షూర్ దట్ యూ సిట్ విత్ యువర్ నీబోస్. ఆ న్యూ జాయినీతో కూర్చొనేసి వాళ్ళ ఇంట్లో ప్రాబ్లీ ఒక 3-4 సైన్ చేస్తే 3 ఒకేసారి కూర్చోమని చెప్పి ఒక అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుని, ఒక టైం ఫిక్స్ చేసుకుని, ఒక మీటింగ్ లాగా చేసి యూ కెన్ ఆస్క్ దెమ్ టు గెట్ దేర్. ఈ మధ్య కాలంలో అందరి దగ్గర మొబైల్ ఫోన్స్ ఉంటున్నాయి. మొబైల్ ఫోన్స్లోనే ఒక 200-400 నేమ్స్ ఉంటాయి. అవుట్ సైడ్ ద మొబైల్ ఫోన్ వాళ్ళ ఇంట్లో టెలిఫోన్ నంబర్స్ రాసుకుని ఏదైనా డైరీ,
ఫంక్షన్ జరిగింటే ఇన్వైట్ చేసేందుకు అటువంటివన్నీ తీసుకురమ్మనండి. కూర్చొని లిస్ట్ బిల్డింగ్ ప్యాడ్ అని ఉంటుంది కదా, లిస్ట్ బిల్డింగ్ షీట్. ఆ లిస్ట్ బిల్డింగ్ ప్యాడ్ వాళ్ళకి ఇంపార్టెన్స్ చెప్పి దానిలో ఉంటుంది నేమ్, వాళ్ళ ప్రొఫెషన్, వాళ్ళ ఇన్కమ్, వాళ్ళని అన్నీ ఉంటుంది దాంట్లో. ఎందుకు ఇలానే చేయాలంటే ఆర్గనైజేషన్ అంటేనే మీరు లేకపోయినా జరగాలంటే ఏమంటే డూప్లికేషన్ అంటారు. డూప్లికేషన్ ప్రాబ్లం ఏమంటే మనం ఏమి చేసినా డూప్లికేట్ అయిపోతుంది. మనం రైట్గా చేసినా డూప్లికేట్ అవుతుంది, మన ఇష్టంగా చేసినా కూడా డూప్లికేట్ అయిపోతుంది. రైట్గా చేసి సక్రమమైన పని డూప్లికేట్ అవుతా అంటే దట్ విల్ బికమ్ అన్ ఆర్గనైజేషన్. ఒక విస్ఫోటనం లాగా గ్రో అవుతుంది ఆ బిజినెస్. తప్పులు తెడకలు డూప్లికేట్ అయినాయి అనుకోండి, తగులుకునేస్తుంది. ఏమో సార్ 30 మంది ఉన్నారు మా బిజినెస్లో, ఏం జరగడం లేదు. ఎందుకంటే మొదట్లో నువ్వు ఒక నోట్బుక్ చిన్నప్పుడు స్కూల్లో మీ పిల్లోడి నుంచి నోట్స్ తీసుకొని పోయి వాడు స్కూల్ నుంచి వస్తేనే లిస్ట్ రాపిచ్చింటావు కూర్చోబెట్టుకుని, అవునా? అది డూప్లికేషన్ అయ్యేసరికి వాళ్ళు ఏదైనా బస్ టికెట్ మీద లిస్ట్ రాసింటారు. ఆయన పోయి యాదో ఒకటి రాయి ఆ పేర్లు అనేసి. నిజంగా జరిగేది చాలా మంది దగ్గర ఉంటుంది. ఎక్కడ లిస్ట్ అంటే ఎదుగుతాంటాడు జేబులో, అట్ట యాడ్ నుంచి తీస్తాడు ఆయన అనేసి లాస్ట్కి ఒక చిన్న చీటీ తీసింటాడు అనమాట. 30 పేర్లు వీళ్ళే సార్ 30 మంది ఉన్నారనేసి. బికాస్ దేన్ని వాళ్ళు ఫాలో అవ్వాలా అనే దానికి ఒక మోడల్ కూడా లేదు. కాబట్టి ఎవరైనా మీకు బిజినెస్ స్టార్ట్ చేస్తే ప్రొటెక్ట్ ద శాంక్టిటీ. ఎందుకంటే ప్రాబ్లం ఏమి, మీ ఆర్గనైజేషన్లో ఒక డూప్లికేషన్ జరిగే ఒక ప్రాసెస్ని మీరు ఇనిషియేట్ చేస్తున్నారు, అక్కడ ట్రిగర్ నొక్కుతున్నారు. అది మీకు ఇదే జరగాల అనేది ఒకసారి ఆలోచించుకోండి ఒక పని చేసే ముందు. కాబట్టి మా అప్లయన్స్, థ్యాంక్స్ టు మై అప్లయన్స్ హేమంత్, ఎంత బ్యూటిఫుల్గా నాకు బాగా గుర్తు వచ్చి కూర్చొని ఇంపార్టెన్స్ ఆఫ్ లిస్ట్ చెప్పి, నరేన్ ఫస్ట్ ఏం చేస్తామంటే అందరితో మాట్లాడేదొద్దు, ఇది వెరీ ఇంపార్టెంట్. మనం లిస్ట్ రాబీకపోతే ఈ కాలంలో మీకు తెలుసు, లిస్ట్ రాపిలేదంటే ఈ ప్రాబ్లం విత్ నీబో అని ఒక కాన్సెప్ట్ ఉంది. ఈ కొత్త వాళ్ళతో వచ్చిన సమస్య ఏమంటే ఒకటే సమస్య ఏం తెలుసా, దే డోంట్ లిజన్, మాట వినరు. నిజమా? ఏది వినరు. మీటింగ్ రా అంటే మాకు తెలుసులే అంటారు, అవునా? సిడి వినంటే ఆల్రెడీ తెలుసు కదా. నిజంగా అంటే దే డోంట్ లిజన్. ఇప్పుడు మాకు నరేన్ ఢిల్లీలో ఒక సెమినార్ ఉంది, మణిపాల్ రెడ్డి వీళ్ళందరూ వస్తున్నారు అని మీకు, నాకు లేదా మీ అందరు సీరియస్ పీపుల్ చెప్తే మాట్లాడకుండా ఏమి ఉన్నా అవి మేనేజ్ చేసుకునే ప్రాబ్లంలని ఆ మీటింగ్ అటెండ్ అవ్వాలన్న ఇంపార్టెన్స్ మనకు తెలుసు. సీరియస్ పీపుల్కి ఢిల్లీలో ఉందన్నా కూడా వెళ్ళాలన్న విషయం మనకు తెలుసు. అదే కొత్త వ్యక్తికి నాన్న పక్క సందులో ఉంది మీ ఇంటి నుంచి అంటే సార్ యాక్చువల్గా అంటే సాయంత్రం నాకేం పని ఉందంటే అని మొదలు పెడతాను. నిజమా? మనకి బాగా రగిలిపోతా ఉంటుంది, అయ్యో. ఎందుకంటే విలువ నీకు తెలుసు. అదే మారామన్నమాట. బేసికల్గా ఇఫ్ యూ డోంట్ మేక్ దెమ్ రైట్ ఎ లిస్ట్, వాళ్ళతో కూర్చోబెట్టుకొని, అంటే బిజినెస్ మొదలు పెట్టినారు, కంగ్రాచులేషన్స్ అంతా చెప్పినాం, బాగానే ఉంది. వాళ్ళు చేసే మొట్టమొదటి పని ఏం తెలుసా, నేరుగా పోవడమే వాళ్ళ ఇంటికి. ఎవరికైనా ఫోన్ చేసేస్తారు, అవునా? ఈ మధ్య కాలంలో అదొక మనకి ప్రాబ్లం. అందరి జేబుల్లో మొబైల్ ఉన్నాయి అండ్ అందరి దగ్గర 300-400 నంబర్లు ఉంటాయి. టకటకా అని చేసేస్తారు. వాళ్ళు బావకో, బామార్దుకో, లేదంటే ఆఫీస్లో ఫ్రెండ్కో, ఇంకోటికో, బంధువుకో, లేదా నైబర్కో పోయేసి నేను ఇప్పుడే ఒక బిజినెస్ జాయిన్ వచ్చిన అట్ట ఏదని చెప్తాను. నిజమా అబద్ధమా? దట్ ఈస్ బికాస్ ఎక్సైటెడ్. వాళ్ళు ఏదో వాళ్ళు అదే అనుకుంటారు బిజినెస్. ఇక్కడ 2 విషయాలు జరుగుతాయి. మొదటి విషయం వచ్చేసి అవతల వ్యక్తి వీళ్ళకి నెగటివ్ చెప్పచ్చు. నిజమేనా? గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఆయన నిలబడినా కూడా బిజినెస్లో ఎక్కువ కాలం నిలబడ్డు. బికాస్ మీరు తప్పు ఎక్కడ జరిగింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బిజినెస్లో ఎవరైనా సైన్ చేస్తే బాస్ డోంట్ టాక్ టు ఎనీ పర్సన్, మనం చేయాల్సిన వర్క్ చాలా ఉంది. ఫస్ట్ మనం ఈ ఒక సీడీ నేను రేపు వచ్చి మనం కూర్చునేసి విల్ ప్రిపేర్ లిస్ట్ ఆఫ్ నేమ్స్. టిల్ ద టైమ్ డోంట్ టాక్ టు ఎనీ పర్సన్. బికాస్ చాలా మందికి బిజినెస్ గురించి మిస్కాన్సెప్షన్స్ ఉన్నాయి అండ్ తెలియని వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు. దే మైట్ గివ్ యూ సమ్ రాంగ్ సజెషన్స్ అండ్ రాంగ్ ఐడియాస్ అండ్ ఈ విధంగా అఫెక్ట్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఐ హోప్ యూ హ్యావ్ ద కామన్ సెన్స్. నీకు ఆ ఇంటెలిజెన్స్ ఉందని నేను అనుకుంటున్నాను. లిసనింగ్ టు ద రైట్ పీపుల్ ఏమంటారు, ఆస్క్ దెమ్, యా సార్ ఏమంటారు వాళ్ళప్పుడు, లేదు నాకు కామన్ సెన్స్ లేదు, నేను ఇంటెలిజెంట్ కాదు, నేను మాట్లాడతాను అంటారా? కాబట్టి వాళ్ళకి కొంచెం ఎడిఫై చేసి చెప్పండి దట్ బాస్ డోంట్ టాక్, దిస్ ఈస్ కామన్ సెన్స్. అగైన్ నేనేం తప్పు చెప్పడంలే, నాన్న రైట్ పీపుల్ వినాలంతే, విల్ గెట్ అఫెక్టెడ్. ఇది మొదటిది. రెండోది ఏం జరగచ్చు అంటే నీరు గారి పోయే రూట్ ఒక రూట్ అయితే, రెండో రూట్ ఏమంటే ఫోన్ చేసి, మీరు ఫోన్ చేయకుండా నీవో ఫోన్ చేస్తాడు ఇంటికి పోయి, సార్ 3 రెడీ అయిపోయినారు సార్ అని.
మాట్లాడి ఫోన్లోనే రెడీ చేసేసి ఉంటాడు. ఈయనే పుట్ల ఇంకా ఈయన ముగ్గురిని రెడీ చేసేసినాడు. ఇంకా ఒకవేళ ఆయన రెడీ చేసేస్తాడు, ఆ రెడీ చేసిన వ్యక్తులు కూడా ఇంకో ఇద్దరు ముగ్గురు రెడీ చేస్తే అప్లై 9% అయిపోతాడు. నిజమేనా? అట్లా 9లు చాలా బ్రేక్ అవుతాయి. వాళ్ళని ఇంకోరిని రెడీ చేసుకుంటా, ఆడ 100 PV ఆఫర్ రేటెడ్ యూజ్ చేసుకుంటా, లాస్ట్కి అంటే అట్లాంటి ఎవరైనా మనకు బిజినెస్ స్టార్ట్ అయితే అప్లై ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇది తప్పు జరుగుతుంది. ఎందుకంటే డూప్లికేషన్ కదా, ఇదంతా తప్పు జరుగుతుంది అని చాలా మంది అనుకోరు అనమాట. ఐ మీన్ దే ఫీల్ సో ఎక్సైటెడ్ దట్ దే గాట్ ఎ రైట్ పర్సన్. నాకు అద్భుతమైన వ్యక్తి దొరికాడు, ఆ పదం వచ్చిందంటే నెత్తిపోయిన వ్యాపారం అని. దొరకడం ఏంది? నాకు అద్భుతమైన వ్యక్తి దొరికాడు ఏంది? ఒక రాత్రి ఒక్కసారి మీటింగ్ వస్తేనే దొరికిపోయినాడా? నాకే వాళ్ళు పోయి ఇంకొన్ని రెడీ చేస్తానంటే లాస్ట్కి వీళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర పోయి అదే సార్ మీరు నాకు ఇవన్నీ చెప్పొద్దండి సార్, 4 అప్లికేషన్ తీసుకొచ్చేయండి, ఇంకా 4 రెడీగా ఉన్నారంటే చాలు ఇంక ఈ జీవితానికి. ఆల్రెడీ 3 రెడీ, మళ్ళీ 4 అప్లికేషన్లు తెమ్మన్నాడు. బట్ మ్యాటర్ ఏమవుతుంది, ఎగ్జాక్ట్గా ఏమవుతుంది, ఈ నీపో ఏం చేస్తాడు? బిజినెస్ ఆఫ్ డూప్లికేషన్, రైట్? ఈడ స్టార్ట్ అయినాడు నీబో. స్టార్ట్ అయ్యి ఇట్లా మెల్లగా ఎక్కే ప్రాసెస్లో ఆయన 500 PV దగ్గర ఉన్నప్పుడు మీరు 9 అయిపోయి ఉంటారు. ఆ ఆనంద డోలికల్లో ఉంటారు మీరు. నిజమా? కానీ నీబో చేసిన పని డూప్లికేటబులా? ఆయన తీసుకొచ్చిన వ్యక్తి ఈయన నస భరించలేక కూడా తీసుకొచ్చిండొచ్చు, ఆ అప్లికేషన్ సంతకం పెట్టిండొచ్చు. నిజమా? సరేలేబ్బా నీకోసమని ఆ 5 నీబో 5 మందిని బిజినెస్లోకి తీసుకొస్తే 5 మంది కూడా నీబోలాగా చేయగలరా? అదొక సిస్టమా? అదొక ప్రక్రియ? అది కానే కాదు, డూప్లికేట్ కాదు. వెంటనే ఏమైపోతుంది, 1-2 monthsలో ఏదైతే బిజినెస్ నీబో జనరేట్ చేసినాడో అది డౌన్ అయిపోతుంది. పద్ధతి ప్రకారంగా స్టార్ట్ అయితే పద్ధతి ప్రకారంగా జరిగేది ఏదైనా నిదానంగానే జరుగుతుంది. కాబట్టి దానిలోంచి బయటకు పోయే వ్యక్తి కూడా అంత ఈజీగా పోడు బిజినెస్లోంచి. మేమందరం ఎందుకు బిల్డ్ అయిపోయినా అంటే మా అప్లై నాతో వచ్చి కూర్చొనేసి లిస్ట్ బిల్డ్ చేయించి లాంచింగ్ ఏ ఫ్యూచర్ బుక్ ఇచ్చి మొదటి పేజ్లో నేను చాలా మంది బుక్స్ చూస్తాను అనమాట. ఈ పేజే ఉంటుంది, దిస్ మాన్యువల్ బిలాంగ్స్ టు అని, అది కూడా ఫిల్ చేసి ఉండరు. అర్థమైందా? ఎంతమంది లాంచింగ్ ఏ ఫ్యూచర్ బుక్ మీ చేతిలో ఉంది, మీ ఇంట్లో ఉంది? అసలు మీ LYF బుక్ని మీరు ఫిల్ చేస్తున్నారా? దాంట్లో స్పాన్సర్షిప్, మీ స్పాన్సర్ డీటెయిల్స్ అన్నీ ఉంటుంది. అండ్ డ్రీమ్స్కి ఒక పేజ్ ఉంటుంది, ఆ గోల్స్ ఉంటాయి. ఇదిగోండి ఈ పేజ్, మీ కళలు ఏంటి దాన్ని ఇలా సాకారం చేసుకోండి అనేసి. ఇవి మీరు ఫిల్ చేశారా? ఐ డిడ్ ఆల్ దోస్ థింగ్స్. అమాయకంగా చేసినానో లేదంటే ఎట్లా చేసినామో అనవసరం, బట్ వాళ్ళు చెప్పినారు, వి డిడ్ దట్. ఇందాక శాంతి వాస్ టెల్లింగ్ రైట్, అప్లైన్గా మీరు ఫస్ట్ చెప్పాల్సిన విషయము మీ లాంచింగ్ యువర్ ఫ్యూచర్ వాళ్ళ దగ్గర పెట్టి దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు డూ, దిస్ హౌ వీ హ్యావ్ డన్, లిస్ట్ బిల్డ్ చేయండి, ఎవరితో మాట్లాడదండి, దిస్ ఇస్ హౌ, మీకు ఏమేమి కావాలి బిజినెస్ నుంచి, వాట్ ఈస్ అని మీ లాంచింగ్ యువర్ ఫ్యూచర్ తీసుకొని పోయి కూర్చొని వాళ్ళతో డిస్కస్ చేయండి. స్పెండ్ టైమ్ విత్ దెమ్. నేను అది మీకు చెప్పేది. సో సిట్ విత్ దెమ్, మేక్ షూర్ దట్ యూ ప్రిపేర్ ఎ లిస్ట్. నాతో హేమంత్ అని ఇవన్నీ రాపిచ్చాడు. నేను రాసిన లిస్ట్ నాకు బాగా గుర్తు, 460+ నేమ్స్ రాశాను. ఒక ఈవినింగ్ మొత్తం టైం తీసుకున్నాను. తర్వాత డిన్నర్ చేశాము. తర్వాత అన్న వాస్ దేర్ హెల్పింగ్ మీ అవుట్. చాలా మంది ప్రీజెక్ట్ చేస్తారు నేమ్స్ రాసే దగ్గర, వీళ్ళ పేరు రాయచ్చా లేదా, ఎంత బ్యూటిఫుల్గా దాని లిస్ట్ బిల్డింగ్ షీట్ వెనకనే రాసుంటారు, డోంట్ ప్రీజెక్ట్. అది కూడా చెప్పాడు అన్న, నరేన్ నువ్వు లిస్ట్ రాసేటప్పుడు ఎవరి గురించి నువ్వు థింక్ చేయొద్దు, మనం ఫిల్టర్ అనేది మళ్ళీ చేసుకుంటాం. ఒక ప్రాసెస్ ఉంది, నీకు నేను రేపు నేర్పిస్తాను. ప్రస్తుతానికి మాత్రము నువ్వు అందరి పేర్లు రాయి, బతికున్న వాళ్ళు అనిపించి నీకు ఇస్తే పేరు రాసేయి, అండ్ ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ నెంబర్ రాసేయి, అండ్ ఇన్కమ్ ఏమైనా తెలిస్తే ఇన్కమ్ కూడా రాయి. బికాస్ ఒక ఫార్ములా ఉంది, ఆల్వేస్ వర్క్ విత్ పీపుల్ హు ఆర్ ఎట్ యువర్ అంబిషన్ లెవెల్ అండ్ అబౌవ్. చాలా మంది చేసే మిస్టేక్ ఏమంటే ఐ మీన్ ఇప్పుడు స్టూడెంట్ అనుకోండి, స్టూడెంట్స్నే డీల్ చేస్తా అంటాడు. ప్రాబబ్లీ బిజినెస్ రావాలంటే దేర్ షుడ్ బి సమ్ ఇన్కమ్ ఆల్సో, రైట్? కాబట్టి నీకు అన్ని దాని ప్రకారంగా అన్ని, నీకు ఇన్కమ్ తెలిసి ఇన్కమ్ రాయి. అన్ని రాసినాను. నైట్ డిన్నర్ తర్వాత ఒక స్ట్రాల్ వెళ్ళొచ్చాను హేమంత్ అంతా, ఇంకా డౌట్స్ ఉంటే అడిగాను. తర్వాత వచ్చి నైట్ 2 అయింది నేను లిస్ట్ ఫినిష్ చేసేసరికి, 460 పేర్లు, ఎవరితో మాట్లాడలేదు. తర్వాత వచ్చి అన్న నీట్గా కూర్చునేసి పర్ల్స్ అని ఒక ఫార్ములా ఉంది, PEARLS అంటారు. పర్ల్స్ అంటే P స్టాండ్స్ ఫర్ పాజిటివ్. ఈ లిస్ట్లో నుంచి ఇప్పుడు మనము కొంతమందిని స్టార్ చేద్దాము, స్టార్ మార్క్ పెడదాము. ఇప్పుడు 460 పేర్లు ఉన్నాయి కదా, ఎవరితో మాట్లాడడం మొదలు పెడదాం. మనం ఆర్గనైజేషన్ బిల్డ్ చేయాలంటే వి నీడ్ పీపుల్. సో 460 పీపుల్తో మాట్లాడేది వద్దు,
వీళ్ళలోంచి కొంతమందిని ఫిల్టర్ చేస్తాం. ఓకే, ఫస్ట్ పర్ల్స్. వీళ్ళలో పాజిటివ్ పీపుల్ నీకు ఎవరు అంటే ఏదైనా లైఫ్ని ఒక మంచి దృక్పథంతో చూసే, మంచి కోణంలో చూసే కొంతమంది వ్యక్తులు ఉంటారు నీకు తెలిసిన వాళ్ళు. అటువంటి వ్యక్తులు వాళ్ళ దగ్గర నువ్వు మంచి మాటలు వింటా అంటావు, ఫస్ట్ టిక్ చేయాలని. కొంతమంది టిక్ చేసినాం. నెక్స్ట్ ఈ స్టాండ్స్ ఫర్ ఎంతూసియాస్టిక్, దే ఆర్ ఎక్సైటెడ్. అండ్ ఏ స్టాండ్స్ ఫర్ అంబిషియస్ పీపుల్. ఎవరు ఏదో ఒకటి చేయాలనుకుంటా అంటారు, డబ్బు గురించి మాట్లాడుతూ అంటారు, డబ్బు సంపాదన గురించి మాట్లాడుతూ అంటారు. ఎక్స్ట్రా వాళ్ళు చేస్తున్న పని కాకుండా ఏదేదో సైడ్ చేస్తుంటారు ఆల్రెడీ కొంతమంది. అది ఇన్సూరెన్స్ బిజినెస్లో ఇంకోటి అట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా అంబిషియస్. ఆర్ స్టాండ్స్ ఫర్ సమ్ పీపుల్ వుడ్ లవ్ టు గెట్ రికగ్నిషన్. మీకు అర్థమైందా? రికగ్నిషన్, గుర్తింపు అనేది వాళ్ళకి కొంచెం ఇష్టం ఉంటుంది, అటువంటి పీపుల్. అండ్ ఎల్ స్టాండ్స్ ఫర్ సమ్ పీపుల్ హూ హ్యావ్ లీడర్షిప్ ఇన్ దెమ్ అండ్ దే ఆర్ రెడీ టు లిసన్ అండ్ లెర్న్. దోస్ ఆర్ ద పీపుల్ ఆర్ కాల్డ్ లీడర్స్. అంటే ముందుండి చేస్తారు అండ్ దే ఆర్ రెడీ టు లిసన్, చెప్పింది వినేకి రెడీగా ఉంటారు కొంతమంది. అండ్ ఎస్ స్టాండ్స్ ఫర్ సమ్ పీపుల్ ఆర్ సోషల్, పార్టీయింగ్ లేదంటే 10 మందితో కలవడము. ఇటువంటి వ్యక్తులు 10 మందితో కలవడం అనేది చాలా ఇష్టం ఉన్న వ్యక్తులు. సో వీళ్ళందరినీ లిస్ట్ చేయమన్నారు. నిజం చెప్పాలంటే ఈ లిస్ట్ మీరు తీసి ఇప్పుడు మీ దగ్గర ఉండే దానిలోంచి పోల్స్ చేసినారంటే అవుట్ ఆఫ్ ఎవ్రీ 100 నేమ్స్ యూ విల్ ఫిల్టర్ అట్లీస్ట్ 25 to 30 నేమ్స్. నిజమేనా? అంతకుమించి రావు. మనం ఏం చేస్తామంటే అందరితో, ఇది తెలియకపోతే పర్ల్స్లో లేని వ్యక్తితో కూడా మనం డీల్ చేయడం మొదలు పెడతాం. చేయండి, కాదని చెప్పను, బట్ ఫస్ట్ మీ దగ్గర టు స్టార్ట్, ఫస్ట్ గెట్ సమ్ పీపుల్ ఆఫ్ ద లిస్ట్. సో రైట్ డౌన్ యువర్ పర్ల్స్. హూ ఆర్ యువర్ పర్ల్స్? ఇప్పుడు నా ఆర్గనైజేషన్లో పి తీసుకుంటే చాలామంది ఉన్నారు. దానిలో దయానంద్ పేరులోనే ఉంది పాజిటివిటీ. నిజమా? దయా గురించి తెలిసిన ఎవరైనా, దయానంద్ ఆర్గనైజేషన్లో ఉండే వాళ్ళు, క్రాస్ లైన్స్, అందరికీ తెలుసు హౌ పాజిటివ్ ఏ పర్సన్ ఈజ్ అని. ఈజ్ ఎ వెరీ పాజిటివ్ పర్సన్. అండ్ పరిమళ, she always has been an ambitious person, definitely ambitious. And any woman, I believe so, they want to get recognized. నిజమేనా పిన్ని? ఒప్పుకుంటారా? మెన్ కూడా కావచ్చు, బట్ నాకు ఆ కేటగిరీలో నేను పడను. రికగ్నిషన్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ. గుర్తించబడాలా ఇవన్నీ నాకు లేవు. నన్ను హేమంత్ అన్న ఏ కేటగిరీలో వేసుకున్నాడంటే, అంటే మా అప్లైను నన్ను ఏ కేటగిరీలో అంటే ఎల్లో వేసుకున్నాడు. ఐ వాజ్ ఆల్వేస్ అంటే లీడర్ లాగా. ఐ మీన్ కాలనీకి సంబంధించి కానీ, అంటే కాలనీలో ఏదో యాక్టివిటీలు చేసినాం అనుకున్నారు, మళ్ళీ అది వేరే టైప్ ఆఫ్ లీడర్షిప్ నాది. ఓకే, అంటే అండ్ ఎంతూజియాస్టిక్. ఎప్పుడు చూసినా యాదో ఒక పనిలో ఉంటా. ఏదో ఏమన్నా అంటే ఏం బా బోర్గా ఉంది అట్లా కాన్సెప్ట్లే లేవన్నమాట. ఖాళీగా ఉన్నా కూడా యాదో చేసుకుంటా అంటాను. చెట్లు గిట్లు ఎక్కడమో, లేదంటే కొమ్మలించడమో, లేదంటే రాళ్లతో ఎత్తి పోలను కొట్టడమో, యాదో ఒకటి. అంటే వీడు యాదో ఒకటి చేస్తుంటాడు, ఇంక ఈ బిజినెస్ ఇంపార్టెంట్ అని నా పేరు రాస్తే వాళ్ళ అమ్మ ప్రిజెక్ట్ చేసిందంట. హేమంత్ వాళ్ళ అమ్మ వాడిని మాత్రం మీటింగ్ పిలవద్దు అని నన్ను 3 సార్లు పిలవలేదు. వాడు మీటింగ్కి వద్దు అన్ని, అది ఆంటీనే చెప్పినారు చాలాసార్లు. హేమంత్ వాళ్ళ మదరే చెప్పారు. నరేన్ మేము 3 times ప్రిజెక్ట్ చేసినాము. హేమంత్ ఏమో పెరల్స్లో నరేన్ వస్తున్నాడు అంటాడు. వచ్చినా కూడా నరేన్ మీటింగ్ వద్దు. బట్ అన్న వచ్చి హీ షోడ్ మీ ద బిజినెస్ అండ్ ఐ వాంటెడ్, ఐ మీన్ బిజినెస్లో ఏం కడిపోయింది అంతా పక్కన పెట్టండి, బట్ ఐ వాజ్ ఇన్ పర్ల్స్. పరిమళ పర్ల్లో నుంచి బయటకు వచ్చింది, దయానంద్ పర్ల్లో నుంచి బయటకు వచ్చారు. జీబీ రెడ్డి, టు బి ఫ్రాంక్, జీబీ రెడ్డి బిజినెస్లో ఉన్న టైంలోనే చాలా మంది పిహెచ్డి చేస్తున్న వాళ్ళందరూ కూడా నా లిస్ట్లో ఉన్నారు. బట్ జీబీ రెడ్డితో ఎందుకు నేను సీరియస్గా వర్క్ చేసినాను? అబ్సల్యూట్లీ అంబిషియస్ అంటే ఇంకా మీరు నేను చెప్పలేనండి. ఆ ఏజ్లో యాక్చువల్గా ఆయన వచ్చి ఆ బిజినెస్ చేసి వదిలేసిన, ఈ బిజినెస్ అయినా, బట్ నాకు ఏదో చేయాలని ఉంది. నాకు ఐ డెఫినెట్లీ వాంట్ టు డూ సంథింగ్ మోర్ ఇన్ మై లైఫ్. అంబిషియస్ పర్సన్. ఎడ్యుకేషన్తో సంబంధం, ఇక్కడ పర్ల్స్ ఎక్కడ కానీ ఎడ్యుకేషన్ ప్రస్తావన లేదు చూడండి. ఆయనకి ఎన్ని డిగ్రీలు ఉన్నాయి, ఎంత చదువుకున్నాడు, సంబంధమే లేదు. మనం ఇక్కడ చాలామంది సార్ ఆయన చాలా సర్కిల్ ఉంది సార్, ఆయనకు బిజినెస్ చెప్తే బాగుంటుంది. ఆయన పర్ల్స్లో పడతాడా లేదా అంతే. ఊరంతా కూడా ఆయనకు తెలియని, నాకు సంబంధం లే, పర్ల్స్లో పడతాడా లేదా, దట్స్ ఇట్. ఇది మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, పర్ల్స్లో ఫిల్టర్ అయినాడా లేదా, ఫస్ట్ థింగ్. ఓకే, సో టు స్టార్ట్ విత్, ఆ తర్వాత మళ్ళీ చూపిద్దాం. ఆయన అన్ఫిట్ అని నేను చెప్పడం లేదు, అందరికీ బిజినెస్ చెప్దాం మనము. బట్ మీ బిజినెస్ తొందరగా స్టార్ట్ అవ్వాలా, మీకు గేమ్ తొందరగా మూవ్ అవ్వాలి, మీకు ఆర్గనైజేషన్ ఫామ్ కావాలంటే స్టార్ట్ విత్ పర్ల్స్. ఓకే, సో దట్స్ హౌ యూ సిట్ అండ్ రైట్ ఎ లిస్ట్. అండ్ ఇక్కడ జరిగిన మిస్టేక్స్ కూడా ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. మనం లిస్ట్ రాయకపోతే వాళ్ళు వెళ్ళి వేరే వాళ్ళతో మాట్లాడేది, కొత్త వాళ్ళందరూ, అండ్ జారే బండ, ఇది జరిగే తప్పు. జారేటోడు మాత్రము
ఇనీషియల్గా జారుతారు. ఇది గుర్తుపెట్టుకోండి, నీ బోల్కే చెప్తున్నాను. ఎందుకంటే 3 to 6 monthsలోనే జారేబడిన కాన్సెప్ట్లు ఎక్కువ ఉండేటివి. అంతే కదా, ఫస్ట్ 3-6 months అక్కడనే న్యూ బార్న్ బేబీకి ఇన్ఫెక్షన్స్, అందుకే ఆడిన వ్యాక్సిన్. అర్థమైందా ఆబ్జెక్టివ్? ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ బేసిక్. దీన్ని మాస్టర్ చేయండి. మాస్టర్ అంటే ఏం లేదు, మీకు ఎవరు సైన్ చేసినా వాళ్ళతో కూర్చొని టైం స్పెండ్ చేసి లిస్ట్ రాపేయండి. ఇంకొక బ్యూటిఫుల్ విధానం ఏమంటే, ఎక్కువ బిజినెస్ పెరిగిపోతాను సార్, 5-6 సైనప్ అయినాయి, 10 సైనప్స్ అయినా, ఏం చేద్దాము? మంచి ప్రాబ్లం అది. అట్లనే ఆపుతారు సైనప్ని. నాయన ఈ రోజుకి ఒక సైనప్పే, నువ్వు ఆగు, నేను క్యూలో పెడతాము, ఒక నీబో ఉన్నాడు ఆల్రెడీ, ఆ నీబోతో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, నువ్వు ఆగని చెప్పలేము, సైనప్స్ అయిపోతాయి. కాబట్టి ఏం చేయొచ్చు, ఇంకా బ్యూటిఫుల్ ఇది, వాళ్ళందరినీ కలిపి ఒక గెట్ టుగెదర్ చేయండి. ఆ గెట్ టుగెదర్లో ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. టీచ్ దెమ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద లిస్ట్. ఇక్కడ జరిగే తప్పులు ఏంటో నేర్పియండి. అందరినీ కూర్చోబెట్టి ఒక 1-1.5 hour ఒక లిస్ట్ బిల్డింగ్ మీటింగ్ చేయండి. ఆ మీటింగ్లో ఏమంటే అందరూ కూర్చొని లిస్ట్ రాయాలా. ఇటువంటివన్నీ మీట్స్ చేస్తున్నాం మేము. సో దట్ ఎగ్జామ్ రాసినట్టు ఎవరన్నా ఆ టైంలో ఇంటికి వస్తే ఎలా ఉంటుందంటే, అందరు ఆమూలుగా ఒకరు వాళ్ళు కంఫర్టబుల్గా, కొంతమంది ప్యాడ్స్ తెచ్చుకుంటారు, కొంతమంది ఏదో కింద కూర్చొనేసి అట్లా అప్పుడప్పుడు 1 hourకి ఒకసారి, హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఒక టీ సర్వ్ చేయండి. ఒక ఎగ్జామ్ లాగా పిన్ డ్రాప్స్. ఎవరైనా ఇంటికి వస్తే ఏం చేస్తున్నారో వీళ్ళు అనుకుంటారు. నిజం, మూలకు కూర్చొని అక్కడ తలుపు కానుకొని ఒకరు, కొంతమంది సోఫాలో కూర్చొని ఆలోచించుకుంటా అట్లా ఇట్లా రాసుకుంటా అంటారు అనమాట. భలే బ్యూటిఫుల్గా ఉంటుంది. అట్లా లిస్ట్ బిల్డింగ్ మీటింగ్స్ ఎంతమంది లిస్ట్ బిల్డింగ్ మీట్స్ చేస్తున్నారు? ఆనెస్ట్గా చెప్పండి. లిస్ట్ బిల్డింగ్ మీట్ చాలా మంది. స్టార్ట్ ఇట్. ఐ రికమెండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాటినం, స్టార్ట్ ద లిస్ట్ బిల్డింగ్ మీట్. మీ నీబో దగ్గర అట్లీస్ట్ 200 నేమ్స్ ఉంటాయి. అటువంటి 6 to 10 నీబోస్ మీరు లిస్ట్ బిల్డింగ్ చేసినారంటే 3000 నేమ్స్ మీ దగ్గర ఉన్నట్టు. నిజమేనా? అట్లీస్ట్ 2500-3000 పేర్లు ఎవరి దగ్గర ఉన్నట్టు? మీ దగ్గర ఉన్నట్టు, నీబో దగ్గర ఉన్నట్టు కాదు. ఆల్రెడీ మీతో డిస్కస్ చేసి ఉంటారు. సార్ ఈయన మా అంకుల్ చాలా ఎక్సైటెడ్, మంచి అంబిషియస్, మీతో డిస్కస్ చేసి ఉంటారు. ఆయన ఎవరు? మీ నీబో, మీ కొత్తగా జాయిన్ అయిన వ్యక్తి. అట్లాంటి పర్ల్స్ని మీకు ఇచ్చేసి ఉంటారు. వాళ్ళు వడగట్టి ముత్యాలను మీ చేతిలో పెట్టింటారు. అర్థమైందా? వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మేము ఎవరో బిజినెస్లోకి వచ్చినాక ఆ వ్యక్తి ఇచ్చిన లిస్ట్లో ఆ వ్యక్తి సహకారంతోనే మేము ఇంత స్టేట్కి బిజినెస్లో వచ్చామంటే చాలా తప్పు. వాళ్ళకి మేము ఫోన్స్ చేయడం, వాళ్ళ ద్వారా నెట్వర్క్ బిల్డ్ చేయడం, అట్లా బిల్డ్ అయిన ఆర్గనైజేషనే ఇది. డైరెక్ట్గా ఎవరో వచ్చి మిమ్మల్ని ఇంకోరికి పరిచయం చేయరు. వాళ్ళు ఉంటే సూపర్. ఒకవేళ వాళ్ళు వెళ్ళిపోతున్న బిజినెస్లోంచి మీకు కొంతమంది పేర్లను ఇచ్చిపోతారు కదా, రైట్? లిస్ట్ బిల్డింగ్ మీట్ అనేది హార్ట్ లాగా. ఓకే, సో నంబర్ 1 బేసిక్.